మొహమా. నమస్తే గురువా. ఎవరికి తల వంచను గురువా, ఎవరిని ఆశించను. జడ్జినక 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 జై 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 జడ్జినక జడ్జినక జై 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 జై. ఎంతసేపు చేస్తావా స్నానము? జనాలంతా నీళ్ళు లేక తాగడానికి చస్తుంటే అరగంట సేపు చేస్తావా స్నానం? నీకోసమే కొలాయి కట్టినట్టుందలే. అన్నం తిని 4 రోజులైంది, ఏం చెయ్యాలి? అరే ఏం చేస్తాం, నీళ్లతో పొట్టని నింపేసుకుందాం అంతే, అంతకంటే ఏం చేస్తాం? ఆల్ఫా హోటల్లో బిర్యానీ తినడం సంతోషంగా ఉంది. ఈ రోజుకి చాలు. ఏంటయ్యా ఈ రోజు భోజనం ఇదేనా? ఈ రోజే కాదు, ఎక్కువ రోజులు ఇదే. అలాగా? అవును. డబ్బున్న వాళ్ళు పెట్రోల్ బంక్ వెళ్ళి ట్యాంకు ఫుల్ చేసుకుని ఊరంతా తిరుగుతారు. నేను ఇక్కడ ఈ ట్యాంకు నింపుకొని ఊరంతా తిరుగుతాను. ఎలా ఉంది? నేను కొంచెం పెట్రోల్ పోసుకోనా? నువ్వు నాకేసనా? అయితే రా నింపుకో. తాగు, బాగా తాగు. ఏంటి ఇన్ని నీళ్లు తాగేస్తుంది? కడుపులో నీళ్ళ ట్యాంకు పెట్టుకునిందా? ఓర్నియవ్వా, ఇన్ని రోజులైందేంటి? మరీ ఎక్కువేం కాదులే, ఒక 5 రోజులే. అబ్బా, అయితే నేనే నయం, 4 రోజులే. నీ పేరేంటి? విజయ్. నీ పేరు? రేఖ. సొంత ఊరు? మా కుటుంబానికి ఉండడానికి అరసెట్టు భూమి కూడా లేదు. సొంత ఊరు కూడా ఉంటుందా? అది కాదు, ఏ ఊళ్ళో పుట్టావని అడుగుతున్నాను. ఓ అదా, విజయవాడ. పేర్లోనే విజయం ఉంది, కానీ మా జీవితంలో మాత్రం విజయం లేదు. ఏం చేద్దాం? అవును, ఇంతకు మీదే ఊరంటావు? విజయవాడ. ఆ ఊరు దాన ధర్మాలకు ప్రసిద్ధి అంటారు కదా, నువ్వు ట్రై చేయలేకపోయావా? ఒకప్పుడు రాజుల కాలంలో, ఇప్పుడు వెళ్ళి అడిగితే పళ్ళు రాళ్ళ కొడతారు. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మా నాన్న నాకు లేరు, పుట్టగానే నన్ను వదిలి వెళ్ళిపోయారు. అమ్మని ఈ మధ్య ఎవరో. లేచిపోయిందా? లేదు, 2 పెళ్లి చేసుకున్నారు. అందువల్లే నేను అనాథనయ్యాను. మరి మీ అమ్మ నాన్నల గురించి చెప్పలేదే? ఆహా, బాలే అడిగావులే. వాడి గురించి చెప్పడానికి ఏముంటుంది చరిత్ర? అమ్మా నాన్నల గురించి అడిగితే నీ కోపం ఎందుకు వస్తుంది? కోపం రాకుండా ఏమొస్తుంది మరి? ఆయన ఊళ్ళో ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారా? లేదు. మరి అప్పిచ్చిన వాడిని చంపేసి జైల్లో కూర్చున్నారు. పర్వాలేదే, అప్పు తీసుకున్నవాడే తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మీ బాబు అప్పిచ్చినోడ్నే చంపేశాడా? అవును, అయ్యా జీవిత ఖైదుగా జైల్లో జమ్మనున్నాడు. మనం బేవార్సగా బజార్లో తిరుగుతున్నాం. చూసావా, మన ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఒకచోట చేరాం. డబ్బు డబ్బుతో కలుస్తుంది, దరిద్రం దరిద్రంతో కలుస్తుంది. మనం కలిసిపోయిన సరే, మన ఆకలి పరిస్థితి ఏంటి? ఏదో చేద్దాం పదా. విజయ్, ఈ హోటల్ ఏదైనా పని అడుగుదామా? మనకు పని ఎందుకు ఇస్తారు ఈ హోటల్ వాళ్ళు? అదే, నేను పళ్ళాలు కడిగే పని అడుగుతాను, నువ్వు టేబుళ్లు తుడిచే పని అడుగు. మనం ఏమైనా పెద్ద చదువులు చదువుకున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు పని చేసే వాళ్ళందరూ అంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే. అలాగే, అడిగి చూద్దాం. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. రా. నమస్కారం సార్. అయ్యా, మాకేమైనా పనివ్వండి అయ్యా. అవును సార్, మేమిద్దరం దిక్కులేని అనాథలం సార్. మీ ఇద్దరికి బాగా ఆకలి అవుతుందా? అవును సార్, భోంచేసి 4-5 రోజులైంది. అందుకే హోటల్కి వచ్చారు, బాగా మెక్కి తినడానికి. కాస్త కడుపు నిండితే చాలు, బయటికెళ్ళి జెండా పట్టుకుంటారు. సార్, మమ్మల్ని చూడండి సార్, జెండా పట్టుకునే వయసా మాది. సార్, మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి సార్. మా పిల్లలు ఎందుకెలా అడుక్కుంటారు? కోపడకండి సార్, అనుకోకుండా చచ్చిపోయారనుకోండి. పోతే ఇలా ఉండేదెవరు? మోసుకుని పోతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, వేడి నీళ్ళు ముఖం మీద పోయమంటారా? మొహాన వేడినీళ్ళు కాకపోతే బాదం కీరా పోస్తారు. ఏంటి కూర్చోవయ్యా? మీ హోటల్లో పని చేయడం కంటే రోడ్డు మీద కాగితాలు ఏరుకోవడం నయం. రోజుకి 5 రూపాయలు దొరుకుతాయి. ఇదిగో ఇడ్లీ వడ పార్సల్ చేయి.
ఇక్కడ వడకుంటున్నారా? అన్ని పాచిపోయినాయి. అయితే క్యాన్సిల్. వద్దాయా? అయ్యో ఏంటి ఈ హోటల్ అడుగుదామా? వద్దు, ఇప్పుడు కొత్త ఐడియా వేద్దాం. కొత్త ఐడియానా? ఆ బోర్డు ఒకసారి చూడు. ఇచ్చట దొంగను పట్టించిన ఎడల 5 రూపాయల బహుమతి ఇవ్వబడును. చూడ్రా, నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే మనకి 5 రూపాయలు దొరుకుతాయి. నేనేం చేయాలి? తిన్నగా లోపలికి వెళ్ళు. వెళ్ళాను. వెళ్ళి కప్పు కాఫీ అడుగు. డబ్బులు? అరే, నేను చెప్పేది పూర్తిగా విను. అలాగే కాఫీ తీసుకున్నాను. గబగబా కాఫీ తాగేసి గ్లాస్ తీసుకుని నీ షర్ట్ లోపల దాచిపెట్టుకో. నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? అవునరా, నేనొచ్చి నిన్ను పట్టిస్తాను. ఓసి నీ అంకమ్మ, తిన్నింటిగా వాసాలు లెక్కటాలా? నాకు 5 రూపాయలు వస్తాయి కదా. నాకు 4 గుద్దులు పడతాయి. లేదంటే పిండి రుబ్బంటారు. రుబ్బమంటావా? రుబ్బిరా, 5 రూపాయలు ఉంటాయి కదా, కడుపు నిండా తిందాం. నాకు భయంగా ఉందే. చెప్పేది వినరా, వెళ్ళరా ముందు. ఏం కావాలి? ఒక కాఫీ ఇవ్వు. సార్ 5 రూపాయలు ఇవ్వండి ముందు. ఎందుకయ్యా? ఆ బుడ్డోడు కాఫీ తాగిన గ్లాసు షర్ట్ లోపల పెట్టాడు ఏ సార్. బుడ్డోడు? అక్కడ కూర్చున్నాడే వాడే సార్. అలాగా? ఏయ్, సార్ ముందు నాకు 5 రూపాయలు ఇచ్చి వాడి సంగతి చూడండి. ఇదిగోనయ్యా. అయ్యో అమ్మో, చంపేస్తున్నారు. కొట్టకండి సార్. సార్, నా వాడిని సార్. సార్, కొట్టకండి సార్. సార్, ఇంకోసారి చేయండి సార్. అమ్మో. ఇక మీద మా హోటల్ పక్కకు వచ్చావు వాళ్ళు ఎరగదీస్తా. చూసావా నీ కొత్త ఐడియా ఎంత పనిచేసిందో? విజయ్, అమ్మా, ఉన్నదే ఒక షర్టు, దాన్ని చింపేశారు. ఏదో పెద్ద ఐడియా చెప్తానని నన్ను ఇలా చావు దెబ్బలు కొట్టించావే. తెలిసి తెలియని ఐడియా ఏదో చెప్పాను విజయ్, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏమి చేయరని నేను విన్నాను. అది నిజమైపోయింది. విజయ్, నీ ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి సమాజం బదులు చెప్పాల్సిన రోజు వస్తుందంటావు. ఇది మన దేశంలో ప్రతి విప్లవకారుడు చెప్పే మాటిదేగా. అయ్యో అమ్మా, ఈ రోజు నేను నక్కతోక తొక్కినట్టున్నాను. 5 రూపాయలు లాభం. చూడవే, ఆ వస్తున్నాడే వాడే నన్ను పట్టించి 5 రూపాయలు దొబ్బేశాడు. వాణ్ణి రాని చూస్తా. ఏవయ్యా, ఈయన్ని పట్టించి 5 రూపాయలు తీసుకున్నావే, అది నీకు అరుగుతుందా? చిన్నతనంలోనే దొంగతనం చేసిన వాళ్ళని ఖండించి దండిస్తే పెద్దయ్యాక బాగుపడతారు. అదలా ఉంచు, పెద్దవాళ్ళు దోచుకుంటున్నారే, మరి వాళ్ళనేం చేస్తావో చెప్పు. నువ్వు బాగుపడవరా? నిజం అడిగితే వీళ్ళ కోపం వస్తుంది. సరే. ఏం సార్, ఎక్కడైనా పక్కం బట్టి నుంచొని చూడాలి, లేదా ఆమెను ముందు వెళ్ళించి వెనకాల వెళ్ళి చూడాలి. ఆల్రెడీ పిడిగుద్దులతో ఒళ్ళు హూనమైంది. అయ్యో ఇదొకట. అయ్యయ్యో అయ్యో.